Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to Audiobook of Magic. 27వ రోజు మ్యాజిక్ దర్పణం. మన భావోద్వేగాలను అనుసరించి వస్తువుల రూపు మారుతుంది. అందువలన మనలో అందము మ్యాజిక్ ఉంటే మనకి అన్నీ అందంగా అద్భుతంగా కనిపిస్తాయి అంటారు ఖలీల్ జిబ్రాన్, కవి కళాకారుడు. బయటి ప్రపంచాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోవాలనుకుంటూ ఒక సమస్య తర్వాత ఒకదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ సమస్యలకు మరొకరిని నిందిస్తూ బాహ్య ప్రపంచం చుట్టూ ఎన్ని చక్కర్లు కొట్టినా మీ జీవితంలో ఎన్నటికీ విజయం సాధించలేరు. మీ కలలను సాకారం చేసుకుని జీవితాన్ని పరిపూర్ణంగా జీవించలేరు. కానీ కృతజ్ఞత అనే మ్యాజిక్ను మీ జీవన విధానం చేసుకుంటే మీ చుట్టూ ప్రపంచమంతా మంత్రించినట్టు మారిపోతుంది. మీరు మారితే మీ చుట్టూ ప్రపంచం మారుతుంది. మీరు ఆకర్షించే విషయాలు కూడా మారతాయి. గాంధీజీ ప్రబోధాలు, మైకేల్ జాక్సన్ మ్యాన్ ఇన్ ద మిర్రర్ పాట లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి. ఈ పాట ఎప్పటికీ నిలిచి ఉండే ప్రబోధాత్మక గీతాలలో ఒకటి. అందుకే ఆ పాటకి గాయకుడికి పేరు తెచ్చింది. అద్దంలో మనిషిని చూడండి, మీ ప్రపంచమే మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు 26 సూత్రాలని పాటించారు. మీరు కూడా చాలా మారారు. మీలో వచ్చిన మార్పుల్ని గుర్తించటం ఒక్కొక్కప్పుడు కష్టం కావచ్చు. కానీ ఆ మార్పుని మీ ఆనంద సమయాల్లోనూ, మీ మారిన పరిస్థితుల్లోనూ, మీ చుట్టూ ప్రపంచంలోని అద్భుతమైన మార్పుల్లోనూ గుర్తించే ఉంటారు. మీ కుటుంబం కోసము, మీ స్నేహితుల కోసము కూడా మీరు ఈ కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకుని ఉంటారు. మీ వృత్తి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, ఆరోగ్యం కోసం, మీ స్వప్నాల సాకారం కోసం, అంతేకాక మీకు రోజు తటస్థపడే వ్యక్తుల కోసం కూడా ఉపయోగించి ఉంటారు. కానీ మీ కృతజ్ఞతకు అర్హులు మరెవరో కాదు, మీరే. అద్దంలో మనిషికి మీరు కృతజ్ఞులై ఉంటే మీలో ఉండే అశాంతులు, అసంతృప్తులు, ఆశాభంగాలు, ఆత్మన్యూన్యతాభావాలు అన్నీ మాయమైపోతాయి. వాటితో పాటే అసంతృప్తికి, ఆశాభంగాలకు, అశాంతికి, ఆత్మన్యూన్యతకు కారణమయ్యే సందర్భాలు కూడా మంత్రించినట్లు మాయమైపోతాయి. మిమ్మల్ని గురించి మీకుండే ప్రతికూల భావాలు జీవితానికి అత్యంత హానికరమైనవి. ఎందుకంటే ఏ విషయం మీదైనా, ఎవరి మీదైనా మీకుండే భావాలన్నిటికన్నా అవి చాలా శక్తివంతమైనవి. మీరెక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా ఈ ప్రతికూల భావనలు మీతో తీసుకుపోతారు. అవి మీరు ముట్టుకున్న ప్రతి విషయాన్ని మైలుపరుస్తాయి. అవి ఒక అయస్కాంతంలా పనిచేస్తాయి. మరింత అసంతృప్తిని, మరిన్ని ఆశాభంగాలను, మరింత ఆత్మన్యూన్యతను ఆకర్షిస్తాయి. మీరు మీరుగా ఉన్నందుకు, మీలాగే ఉండగలిగినందుకు మీ పట్ల మీకు కృతజ్ఞత ఉంటే అప్పుడు మిమ్మల్ని గురించి మరిన్ని మంచి భావాలను ఆకర్షిస్తారు. కనుక మిమ్మల్ని గురించి మీలో మంచి భావాల సంపద ఉండాలి. అప్పుడే మీ జీవితం సంపదత్వం అవుతుంది. మీపై మీకుండే కృతజ్ఞత మీకు సంపద చేకూరుస్తుంది. ఎవరికైతే తమ పట్ల తమకి కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత అందుతుంది, అపారంగా లభిస్తుంది. ఎవరికైతే తమ పట్ల తమకు కృతజ్ఞత ఉండదో వారికి ఉన్న సంపద కూడా ఉండదు. మ్యాజిక్ దర్పణం అభ్యాసం చేయడానికి ఇప్పుడే ఒక అద్దం ముందు నిలబడండి. అద్దంలో మీ ప్రతిబింబం వంక సూటిగా చూడండి. అప్పుడు బయటికి గట్టిగా థ్యాంక్ యూ అనండి. హృదయపూర్వకంగా అనండి, మనస్ఫూర్తిగా అనండి, ఎన్నడూ లేనంత కృతజ్ఞతతో అనండి. మీరు మీరైనందుకు థ్యాంక్స్ చెప్పండి. మీకు సంబంధించిన అన్ని విషయాలకు థ్యాంక్ యూ అనండి. మీరు అన్ని విషయాలకి అందరికీ చెప్పినంత ఆర్తితోనే మీకు కృతజ్ఞత చెప్పుకోండి. ఈ రోజంతా అలాగే అద్దంలోని ఆ అద్భుత వ్యక్తికి కృతజ్ఞత చెప్పండి. అద్దంలో చూసుకున్నప్పుడెల్లా మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. థ్యాంక్ యూ అని బయటకి అనలేని పరిస్థితిలో మీరుంటే మీ మనసులోనే అనుకోండి. మీకు ధైర్యం ఉంటే అద్దం ముందు నిలబడి గట్టిగా మీలో మీకు నచ్చిన, మీరు కృతజ్ఞత చూపవలసిన 3 విషయాలను ఉదహరిస్తూ థ్యాంక్ యూ చెప్పండి. భవిష్యత్తులో ఏదో ఒక కారణం చేత మీపై మీరు ప్రేమ చూపలేకపోతే మీ కృతజ్ఞతకు అర్హులైన ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పండి. ఆ వ్యక్తి అద్దంలో మీరే. మీలో కృతజ్ఞతాభావం ఉంటే మీరే తప్పు చేసినా మిమ్మల్ని మీరు నిందించుకుంటూ కూర్చోరు. మీలో లోపరాహిత్యం లేదని మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూ ఉండరు. మీరు మీలాగే ఉండాలనుకున్నప్పుడే మీరు సంతోషంగా ఉంటారు. మీరు అటువంటి సంతోషంగా ఉన్న వ్యక్తులను, సంతోషాన్ని కలగజేసే సందర్భాలను, అద్భుతమైన సందర్భాలను ఆకర్షిస్తారు. మీరెక్కడికి వెళ్ళినా అటువంటి సందర్భాలే మిమ్మల్ని చుట్టుముడతాయి. అద్దంలోని వ్యక్తిలో ఉండే మ్యాజిక్ ని మీరు చూడగలిగితే ప్రపంచమంతా మారిపోతుంది అద్భుతంగా. ఈ చాప్టర్ ఇంతటితో కంప్లీట్ అయింది. దీన్ని క్విక్ రీక్యాప్ చేస్తాను.
మ్యాజిక్ దర్పణం 1. మీ అదృష్టాలను గుర్తుకు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాల జాబితాను వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెల్లుబుచ్చండి. 2. ఈరోజు మీరు అద్దంలో చూసుకున్న ప్రతిసారి థ్యాంక్ యూ అనండి. ఎప్పుడూ లేనంత హృదయపూర్వకంగా అనండి. 3. మీరు నిజంగా ధైర్యవంతులైతే అద్దంలో చూస్తూ మీకు మీరు కృతజ్ఞులై ఉండవలసిన 3 విషయాలను గుర్తించి వాటికి గట్టిగా కృతజ్ఞత చెప్పండి. 4. ఈరోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకుని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ అని. 28వ రోజు మ్యాజిక్ను గుర్తుంచుకోండి. మ్యాజిక్లోని గొప్పతనం అదే. అదింకా మనతోనే ఉందని మనం తెలుసుకోవాలి. మనందరి చుట్టూ ఉంటుంది కానీ అదృశ్య రూపంలో ఉంటుంది అంటారు చార్లెస్ డి లింట్, రచయిత, సెల్టిక్ జానపద గాయకుడు. ప్రతిరోజు దానికది అనుపమానమైనదే. ఒకరోజు మరొక రోజులా ఉండదు. ఒకరోజు సంభవించే మంచి విషయాలకు మరొక రోజు సంభవించే వాటికి ఎప్పుడూ తేడా ఉంటుంది. అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నిన్న దక్కిన అదృష్టాలను గుర్తించుకోవటం ద్వారా మ్యాజిక్ను కూడా గుర్తించుకుంటారు. అట్లా ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా అవి ప్రతిసారి కొత్తగానే అనిపిస్తాయి. అందుకే మ్యాజిక్ను గుర్తుపెట్టుకోమని చెప్పటం. మీ జీవితంలో కృతజ్ఞతకు ఎంత శక్తి ఉందో మ్యాజిక్ను గుర్తుపెట్టుకోవటం అనే అభ్యాసం నిరూపిస్తుంది. మీకు ఇప్పుడు ఏ కోరికలున్నా, భవిష్యత్తులో ఎటువంటివి కలిగినా ఈ మ్యాజిక్ అభ్యాసం మీ జీవితం మొత్తానికి లాభదాయనిగా ఉంటుంది. నిన్న నీకు లభించిన అదృష్టాలను గుర్తుంచుకోవడానికి సులభమైన మార్గం ఏమిటంటే, ఈరోజు మీరు నిద్ర లేవగానే ఒకసారి వెనక్కి నిన్నటిలోకి వెళ్ళండి. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకోబోయే వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నిటినీ గుర్తు తెచ్చుకోండి. మీరు నిన్న జరిగిన మంచి విషయాలు లేదా మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోవటం అనే ప్రక్రియ చాలా సులభంగా ఉండాలి. అంటే నిన్న అనే రోజును మీరు నిశితంగా పరిశీలిస్తున్నారన్నమాట. అట్లా పరిశీలిస్తున్నప్పుడు మీ అదృష్టాలన్నీ మీ మనసుపైకి బుడగల్లా తేలివస్తాయి. ఈ అభ్యాసాన్ని ఈ ప్రశ్నతో మొదలుపెట్టండి. నిన్న జరిగిన మంచి విషయాలు ఏమిటి? మీరెప్పుడు మిమ్మల్ని ఏ ప్రశ్న వేసుకున్నా మీ మనసు దానికి సమాధానం కోసం వెంటనే వెతుకుతుంది. మీకేవైనా మంచి జరిగిందా? మీరు కోరుకున్నదేమైనా అనుకోకుండా ఒక మ్యాజిక్లా లభించిందా? అనుకోని విధంగా డబ్బు అందిందా? ఎక్కువ ఆనందం కలిగించిన సంఘటన ఏమైనా జరిగిందా? చాలా కాలం తర్వాత ఒక నేస్తం దగ్గర్నుంచి ఉత్తరమో, ఫోన్ కాలో, ఈమెయిలో వచ్చిందా? మిమ్మల్ని ఎవరైనా ప్రశంసించారా? మీ సమస్యల పరిష్కారానికి ఎవరైనా తోడ్పడ్డారా? పోనీ మీరెవరికైనా తోడ్పడ్డారా? మీరొక ప్రాజెక్ట్ జయప్రదంగా పూర్తి చేసి మరొకటి ప్రారంభించిన ఉత్సాహంలో ఉన్నారా? మీకిష్టమైన వంటలేమైనా తిన్నారా? ఒక మంచి సినిమా చూశారా? ఎవరి వద్ద నుంచైనా ఏదైనా బహుమతి పొందారా? ఒక ప్రేరణాత్మకమైన సమావేశానికి హాజరైనారా? ఎవరితోనైనా నాణ్యమైన సమయాన్ని గడిపారా? గొప్ప సంభాషణ చేశారా? ఏదైనా కొత్త పని ప్రారంభించటానికి ప్రణాళిక వేశారా? మ్యాజిక్ను గుర్తు తెచ్చుకుని నిన్నటి నుంచి విషయాలన్నిటినీ కంప్యూటర్ మీదో, కాగితం మీదో జాబితా వెయ్యండి. మీకు సంతృప్తి కలిగిన నిన్నటి అదృష్టాలు మీ మనసుపైకి తేలే వరకు వాటిని సునిశితంగా పరిశీలించండి. అవి చిన్నవి కావచ్చు, పెద్ద విషయాలు కావచ్చు. మనకి కావలసింది ఎన్ని మంచి విషయాలు సంభవించాయి అనేది. ప్రతి విషయం పట్ల మీరెంత కృతజ్ఞత ప్రకటించారనేది. ఇందులో ప్రతి విషయాన్ని తలుచుకుని థ్యాంక్ యూ అని మీ కృతజ్ఞత ప్రకటించండి. ఇవాళ తరువాత మీరీ అభ్యాసం చేయాలంటే మీరు వాటన్నిటినీ కలిపి రాసుకోవచ్చు. అంటే ఒకరోజు రాసుకోవచ్చు, ఒకరోజు మర్చిపోవచ్చు. కనుక రాసుకున్న రోజు అన్ని రోజుల నుంచి జ్ఞాపకాలను కలిపి రాసుకోండి. ఒక పెద్ద జాబితా రాసుకుని ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పవచ్చు. మీ మ్యాజిక్ పదం ఇదే, థ్యాంక్ యూ. ప్రతిరోజు భిన్నమైనదే కనుక ప్రతిరోజు మీ మంచి సందర్భాలు ఒకే లెక్క ప్రకారం ఉండవు. అయితే ప్రతిరోజు మీ జీవితంలో తప్పకుండా కొన్ని అదృష్టాలు ఉండి తీరుతాయి. వీటిని మీరు చూడగలిగితే మీ హృదయంలోకి మీరు మ్యాజిక్ను ఆహ్వానించినట్లే. అప్పుడు మీ జీవితం సుసంపన్నంగా, అద్భుతంగా ఉంటుంది. ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత సంపద లభిస్తుంది. ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వారి దగ్గర ఉన్న సంపద కూడా నశించిపోతుంది. మ్యాజిక్ను గుర్తుపెట్టుకోండి, అది మీకోసమే సృష్టించబడింది. ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. దీన్ని క్విక్ రీక్యాప్ చేస్తాను.
1. మీ అదృష్టాలను గుర్తుకు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాల జాబితాను వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి. 2. నిన్న మీకు దక్కిన అదృష్టాలను తలుచుకోవడం ద్వారా మ్యాజిక్ను గుర్తుంచుకోండి. వాటన్నిటినీ ఒకచోట జాబితాగా రాసి పెట్టండి. మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి. నిన్న నాకు జరిగిన మంచి విషయాలు ఏమిటి? మీకు సంతృప్తి కలిగే వరకు మీరు వరుసగా రాసిపెట్టిన నిన్నటి విషయాలను సునిశితంగా పరిశీలించండి. 3. ప్రతి ఒక్క అదృష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ దానికి ప్రత్యేకంగా మీ మనసులో థ్యాంక్ యూ చెప్పండి. 4. ఇవాల్టి తరువాత మీరు ఈ అభ్యాసాన్ని ఒక జాబితా రాసి పెట్టుకుని చెయ్యండి. మీరు ఒక చిన్న జాబితానైనా రాసుకోవచ్చు. అలా రాసుకుని ఆ విషయాలకు మీరెందుకు కృతజ్ఞులై ఉన్నారో చెప్పండి. 5. ఈరోజు నిద్రకు ఉపక్రమించిపోయే ముందు మీ మ్యాజిక్స్లను గుప్పెట్లో ఉంచుకుని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ అని. ఈ చాప్టర్తో 28 డేస్ చేయాల్సిన అభ్యాసాలు పూర్తి అయ్యాయి. మీ అద్భుతమైన భవిష్యత్తు. మీ జీవన నిర్మాత మీరే. ఒక అద్భుతమైన అసామాన్యమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కృతజ్ఞత అనేది ఒక మ్యాజికల్ పనిముట్టు. ఈ మ్యాజిక్ అభ్యాసాల ద్వారా మీరు మీ జీవితానికి ఒక పునాది వేసుకున్నారు. మీ జీవన విధానానికి మరిన్ని అంతస్తులు చేకూర్చబోతున్నారు. మీ జీవితం అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తుంది. అనూత్నంగా కృతజ్ఞతాభావం మీలో ఉన్నప్పుడు మీరు ఎక్కలేని ఎత్తు లేదు. మీరు అనుభవించే మ్యాజిక్ కూడా ఎల్లలు లేవు. గగనంలో తారలులా ఆ మ్యాజిక్ కూడా అనంతమైనది. కృతజ్ఞత చెప్పడం సంస్కారం, ఆహ్లాదకరం కూడా. కృతజ్ఞత చూపించటం ఒక గొప్ప గుణం. కానీ కృతజ్ఞత జీవన విధానం అవడం అంటే స్వర్గపు అంచుల్ని స్పృశించినట్లే. ఇక ఇప్పటి నుంచి ముందుకు పోయే మంచి పద్ధతి ఏమిటంటే ఇప్పటిదాకా మీరు నిర్మించుకున్న పునాదిని కాపాడుకోవడం. తరువాత క్రమంగా దానిపై అంతస్తులు నిర్మించుకుంటూ పోవడం. మీలోని కృతజ్ఞత హృదయపు లోతుల్లోకి ఇంకించుకోవడం. మీరు కృతజ్ఞతను అభ్యాసం చేసిన కొద్దీ అది అంతగా మీకు అనుభూతమవుతుంది. అప్పుడు దాన్ని అభ్యాసం చేయడానికి మీకింత సమయం అక్కర్లేదు. వారానికి 3 రోజులు మ్యాజిక్ను గుర్తుంచుకోండి లేదా మరికొన్ని మ్యాజిక్ అభ్యాసాలతో కలిపి చేయండి. ఎలా చేసినా మీ కృతజ్ఞతా భావపు స్థాయిని మీరు కాపాడుకుంటూ ఉండాలి. మీ జీవితంలో మ్యాజిక్ను నిర్మించుకుంటూ ఉండండి. అప్పుడు మీ జీవితం రోజురోజుకు ప్రసన్నమవుతుంది. ఉదాహరణకి ఒకరోజు మ్యాజిక్ను గుర్తుంచుకోండి అనే అభ్యాసం చేయండి. 2వ రోజు మ్యాజిక్ బాంధవ్యాలు అభ్యాసం చేయండి. 3వ రోజు మ్యాజిక్ డబ్బు అభ్యాసం చేయండి. వారానికి 4 రోజులు మ్యాజిక్ను గుర్తుంచుకోండి. అభ్యాసాన్ని లేదా దానితో పాటు మరి 3 అభ్యాసాలను కలుపో చేస్తే మీలో కృతజ్ఞతాభావం నిలిచి ఉంటుంది. అది మ్యాజిక్ను వేగవంతం చేస్తుంది. వారానికి 5 రోజులు మ్యాజిక్ను గుర్తుంచుకోండి. అభ్యాసాన్ని లేదా దాంతో మరి 4 మ్యాజిక్ అభ్యాసాలను కలిపి చేస్తే మీ ఆనందం అనూహ్యంగా పెరుగుతుంది. మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ అన్ని సందర్భాల్లోనూ మ్యాజిక్ నిండిపోతుంది. 6 రోజులు కానీ 7 రోజులు కానీ మ్యాజిక్ను గుర్తుంచుకోండి. అభ్యాసాన్ని దానితో పాటు మీకిష్టమైన మరికొన్ని మ్యాజిక్ అభ్యాసాలను కానీ చేస్తే మీరు నిజంగా పరుసువేదే. మీరు పట్టిందంతా బంగారమే. మ్యాజిక్ అభ్యాసం. కొన్ని సిఫార్సులు. మీ జీవితంలోని ముఖ్యమైన అంశాలలో అంటే ఆనందం, ఆరోగ్యం, బాంధవ్యాలు, వృత్తి, ఉద్యోగం, డబ్బు మొదలైన వాటిలో మ్యాజిక్ ప్రభావం అట్లానే నిలిచి ఉండాలంటే ఆయా అంశాలకు చెందిన మ్యాజిక్ అభ్యాసాలను వారానికి 1 రోజు చేయవచ్చు. కాకపోతే ఏదైనా అంశంలో మ్యాజిక్ను పెంచుకోవాలంటే ఆ అభ్యాసాన్ని మరింతగా చేయాలి. వారానికి ఎక్కువ రోజులు చేయాలి. మీకు ఆరోగ్యం బాగా లేదనుకోండి, మీ ఆరోగ్యానికి సంబంధించిన మ్యాజిక్ అభ్యాసాన్ని రోజుకొకసారైనా చేయండి. పలుమార్లు చేయలేకపోయినా సరే. ఏ అంశాలలోనైనా త్వరగా మంచి ప్రభావం చూపించాలంటే ఈ క్రింది మ్యాజికల్ అభ్యాసాలను నేను మీకు సిఫార్సు చేస్తాను. వీటిని ఆయా అంశాల విషయాలలో జాగ్రత్తగా అనుసరించండి. కానీ నేను సూచించిన అభ్యాసాన్ని వారానికి ఒకసారైనా చేస్తూ ఈ సూచనలను పాటించండి. అవి ఏమిటంటే మ్యాజికల్ బాంధవ్యాలు, మ్యాజిక్ ధూళి, మీ బాంధవ్యాలను మ్యాజికల్గా సరిచేసుకోండి. మంత్రదండం, మ్యాజిక్ దర్పణం, మ్యాజిక్ను గుర్తుపెట్టుకోండి. మ్యాజిక్కు అంతం లేదు. నేను నా జీవితంలో ప్రతిరోజు కృతజ్ఞతను అభ్యాసం చేస్తాను. ఏదో విధంగా కృతజ్ఞతను అభ్యాసం చేయకుండా అది వరకు నేను రోజులు, నెలలు, సంవత్సరాలు ఎలా గడిపాను అనేది ఇప్పుడు ఊహించలేను. ఇప్పుడు కృతజ్ఞత అనేది నా వ్యక్తిత్వంలో ఒక భాగమైపోయింది. నా శరీరంలోని ప్రతి కణంలోనూ ఇంకిపోయింది.
నా అంతఃచేతనలో ఇమిడిపోయింది. అయితే మనం మన నిత్య జీవన వ్యవహారాల్లో మునిగిపోయి కృతజ్ఞతను అభ్యాసం చేయటం మర్చిపోవచ్చు. అలా అయితే కొంతకాలానికి మనలో ఉండే మ్యాజిక్ ఆవిరైపోతుంది. అందుకని నేను కృతజ్ఞతను కావలసినంతగా అభ్యాసం చేస్తున్నానో లేదో చూడడానికి మ్యాజిక్నే ఉపయోగిస్తాను. అదే నాకు మార్గదర్శి. నా జీవితాన్ని నేను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. నేను అనుకున్నంత ఆనందంగా లేనని అనిపించినప్పుడు కృతజ్ఞత అభ్యాసాన్ని ఎక్కువ చేస్తాను. నా జీవితంలోని ఏదైనా అంశంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఆ అంశానికి చెందిన కృతజ్ఞత అభ్యాసాలు ఎక్కువగా చేస్తాను. ఇప్పుడింకా నేను నకిలీ వేషాలు చూసి మోసపోను. ప్రతి సందర్భంలోనూ మంచివే చూడటానికి, అందుకు కృతజ్ఞత చూపడానికి ప్రయత్నిస్తాను. మంచి ఉందని నమ్మి చేస్తాను. అప్పుడు అనవసరమైన విషయాలు మ్యాజికల్గా మాయమైపోతాయి. నేను చిన్న చిన్న విషయాలు కూడా కృతజ్ఞత చెప్పటం ప్రారంభించాను. నాలో ఎంతగా కృతజ్ఞతా భావం పెంపొందిందో నా సంపద కూడా అంతగా పెరిగింది. దానికి కారణమేమిటంటే మనం దేని మీద దృష్టి కేంద్రీకరిస్తామో అది అభివృద్ధి చెందుతుంది. మనం మన జీవితంలో మంచితనం మీద దృష్టి కేంద్రీకరిస్తే మనలో అది మరింత పెరుగుతుంది. అవకాశాలు, బాంధవ్యాలు, ఆఖరికి డబ్బు కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎందువలనంటే నా జీవితంలో ఎటువంటి వడిదుడుకులు వచ్చినా నేను కృతజ్ఞురాలిగానే ఉండడం. ఎందుకంటే నా జీవితంలో ఎటువంటి వడిదుడుకులు వచ్చినా నేను కృతజ్ఞురాలిగానే ఉండటం వలన అని అంటారు ఓఫ్రా విన్ఫ్రీ, మీడియా పర్సనాలిటీ, వ్యాపారవేత్త. కృతజ్ఞతను అభ్యాసం చేయడమంటే సత్యమైన విశ్వజనీన సూత్రాన్ని పాటిస్తున్నామన్నమాట. అది ఈ విశ్వం మనకిచ్చిన కానుక. అది మన కోసమే ఉన్నది. మనని ఉపయోగించుకుని జీవితంలో ఔన్నత్యం సాధించమని మనకు చెబుతున్నది. ఈ విశ్వము మనము. కృతజ్ఞతా భావంతో జీవితంలో మీరొక స్థాయికి చేరగలరు. అది మీ జీవితంలో అనంతమైన అదృష్టాన్ని కలుగచేస్తుంది. ఈ స్థాయి కృతజ్ఞతా భావాన్ని చేరుకోవటానికి మార్గం మనకి ఈ విశ్వంతో ఉన్న బాంధవ్యమే, లేదా దీనినే మనం దేవాత్మ అనుకోవచ్చు. ఈ విశ్వం వేరు, నేను వేరు అని మీకు అనిపించవచ్చు. కాని మీరు ఆలోచించిన కొద్దీ, పైకి ఆకాశంలోకి చూసిన కొద్దీ మీకది అర్థమవుతుంది. ఈ విశ్వం మనపైన ఉన్నది, మన వెనక ఉన్నది, మన పక్కన ఉన్నది. అది ప్రతి వస్తువులోనూ, ప్రతి మనిషిలోనూ ఉన్నది. అంటే ఈ విశ్వం మీలోనే ఉన్నది. కింద ఎలా ఉన్నదో పైన అలానే ఉన్నది, పైన ఎలా ఉన్నదో కింద అలానే ఉన్నది. ఈ జ్ఞానంతోనే మీరు అద్భుతాలు చేయవచ్చు అని అంటారు ది ఎమరాల్డ్ టాబ్లెట్. ఈ విశ్వం మీలోనే ఉన్నదని మీకు అర్థమైనప్పుడు అది సహజంగా మీకోసమే ఉన్నదని అర్థమవుతుంది. మీకు మరింత ఆరోగ్యం, ఆయుర్దాయం, ప్రేమ, సౌందర్యం, ఇంకా మీరు కోరుకున్నవన్నీ ఇవ్వాలనుకుంటుంది. అప్పుడు ఈ విశ్వం నుంచి పొందిన వీటన్నిటికీ మీరు మరింత కృతజ్ఞులై ఉంటారు. అప్పుడు మీరు ఈ విశ్వంతో ఒక వ్యక్తిగత అనుబంధాన్ని స్థిరపరుచుకుంటారు. మీరు విశ్వం నుంచి అందుకున్న ప్రతిదానికి మీలో నిజమైన హృదయపూర్వకమైన కృతజ్ఞతాభావం పెంపొందిన కొద్దీ విశ్వంతో మీ బాంధవ్యం మరింత గట్టిపడుతుంది. అప్పుడు మీరు అనంత సంపదలు పొందే స్థాయికి చేరుకుంటారు. కృతజ్ఞత అనే మ్యాజిక్తో. మీరు కృతజ్ఞత అనే మ్యాజిక్కు మీ హృదయాన్ని, మనసుని పూర్తిగా తెరిచి ఉంచుతారు. అప్పుడు మీరు మీతో సంబంధం ఉన్న వ్యక్తులు జీవితాలను కూడా ప్రభావితం చేస్తారు. మీరు ఈ విశ్వానికే మిత్రులవుతారు. ఈ భూమి మీద అంతులేని అదృష్టాలకు మీరొక వాహిక అవుతారు. విశ్వంతో సాన్నిహిత్యాన్ని అనుభూతించటం, ఈ విశ్వమే మీలో ఉందన్న భావన రావడం అనే క్షణం నుంచి ఈ ప్రపంచమంతా మీదే. మీరు సాధించలేనిదంటూ ఏదీ లేదు. కృతజ్ఞతే సమాధానం. చెదిరిన బాంధవ్యాలను కలిపేది, అనారోగ్యాన్ని నయం చేసేది, ఆర్థిక ఇబ్బందులను తొలగించేది, దుఃఖాన్ని, వేదనని, మానసికంగా కృంగిపోవడాన్ని తొలగించేది కృతజ్ఞతే. సంతోషాన్ని, స్పష్టతను, సహనాన్ని, శాంతిని, దయను, కరుణను, అవగాహనను కలగజేసేది కృతజ్ఞతే. సమస్యలకు పరిష్కారాలను సూచించేది, కోరికలు తీరే మార్గాన్ని చూపించేది కృతజ్ఞతే. ప్రతి విజయం వెనుక కృతజ్ఞత ఉంది. అది కొత్త ఆవిష్కరణలకు ద్వారాలు తెరుస్తుంది. ఈ విషయాన్ని గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తలైన న్యూటన్, ఐన్స్టీన్లు నిరూపించారు. వారి అడుగుజాడలను ప్రతి శాస్త్రవేత్త అనుసరిస్తే ప్రపంచం ఒక కొత్త అవగాహనను, అభివృద్ధిని పొంది ఉండేది కదా. ప్రస్తుతమున్న పరిధులు తుడిచిపెట్టుకుపోయేవి. సాంకేతిక శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో, మానసిక విజ్ఞాన శాస్త్రంలో, అన్ని వైజ్ఞానిక శాస్త్రాలలో గొప్ప మార్పులు వచ్చేవి. పాఠశాలలలో కృతజ్ఞత అనేది ఒక తప్పనిసరి పాఠ్యాంశం అయితే మన నాగరికత మరింత ముందుకు తీసుకువెళ్లే బాలలు మనకు తయారవుతారు. భవిష్యత్తు తరాలు వారికి రుణపడి ఉంటారు.
భవిష్యత్తులో ప్రపంచాన్ని నడిపించే దేశాలు ఎలా ఉంటాయంటే ఆ దేశాలు నాయకులు ప్రజలు కూడా అత్యంత కృతజ్ఞతాభావంతో ఉంటారు. ఒక దేశపు ప్రజల్లో ఉండే కృతజ్ఞత ఆ దేశానికి సంపదను పురోభివృద్ధిని తెచ్చిపెడుతుంది. ఆ ప్రజలు ఆరోగ్యంగానూ ఏ జబ్బులు లేకుండా ఉంటారు. పరిశ్రమలు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. దేశం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. పేదరికం అదృశ్యమవుతుంది. ఒక వ్యక్తి కూడా ఆకలితో అలమటించడు. కృతజ్ఞత నిండిన దేశంలో అటువంటి వ్యక్తులు ఉండరు. దేశ ప్రజలలో ఎంత ఎక్కువ మందికి కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తి అర్థమైతే అది అంత వేగంగా దేశమంతా విస్తరిల్లుతుంది. ఒక కృతజ్ఞత విప్లవానికి నాంది పలుకుతుంది. మ్యాజిక్ను మీతో తీసుకుపోండి. మీరెక్కడికి వెడితే అక్కడికి ఈ మ్యాజిక్ను తీసుకుపోండి. మీ కోరికలలోకి, అభిరుచుల్లోకి, దినచర్యలోకి దానిని పూర్తిగా నింపండి. భవిష్యత్తులో మీకెటువంటి సవాళ్లు ఎదురైనా, మీరు పరిష్కరించలేమనుకుంటున్న సమస్యలు ఎదురైనా, మీ పట్ల ఏమీ కాదని నిరాశ వచ్చినా, భయాలు దిగుళ్లు మాని కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తి మీద భరోసా పెట్టండి. మీ జీవితంలోని మంచికి మీరు నిజంగా కృతజ్ఞులై ఉంటే మీకొచ్చిన సమస్యలు, చిక్కు సందర్భాలు మంత్రించినట్లు మాయమైపోతాయి. అతనికి అంటే మానవుడికి మేము దారి చూపించాము. అందుకు కృతజ్ఞతతో ఉండటం ఉండకపోవటం అతనిష్టం అని ఉంది ఖురాన్లో. అల్ ఇన్ఫాన్ మ్యాజిక్ మంత్రం థ్యాంక్యూ చెప్పండి. పెద్దగా బయటకి చెప్పండి. కప్పు పైకెక్కి గట్టిగా అరిచి చెప్పండి. మీకు మీరే గుసగుసగా చెప్పుకోండి. మనసులో చెప్పుకోండి. కానీ ఈ రోజు నుంచి మీరెక్కడకు వెళ్ళినా కృతజ్ఞత అనే మ్యాజిక్ శక్తిని మీ వెంట తీసుకుపోండి. సంపదవంతమైన అద్భుతమైన జీవితం కావాలంటే దానికి సమాధానం మీ పెదవుల మీదే ఉంది. హృదయాంతరాలలో ఉంది. మీకు మ్యాజిక్ అందించడానికి సిద్ధంగా కూడా ఉంది అంటారు రొండా బర్న్. ఇది ఈ బుక్ లోని లాస్ట్ పేజ్. దీనిలో రొండా బర్న్ గురించి ఉంది. రొండా బర్న్ తన ప్రయాణం ద సీక్రెట్ అనే సినిమాతో ప్రారంభించింది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. తరువాత ద సీక్రెట్ పుస్తకంగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్ అయ్యింది. దాదాపు 47 భాషల్లోకి అనువాదం అయ్యి 20 మిలియన్ కాపీలు అమ్ముడైపోయాయి. ద సీక్రెట్ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో 190 వారాలు నిలబడి యుఎస్ఏ టుడే చేత గత 15 సంవత్సరాల్లో వచ్చి 20 టాప్ బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల్లో ఒకటిగా నమోదు చేయబడింది. తరువాత రొండా బర్న్ 2010లో పవర్ అనే అద్భుతమైన పుస్తకం రాసింది. అది కూడా న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్గా గుర్తింపు పొంది 43 భాషల్లోకి అనువాదం అయ్యింది. దీంతో ద మ్యాజిక్ బుక్ ఫుల్ కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.